హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు నెక్స్ట్. ఈ రోజు మనం ఈ వీడియోలో మంచు విష్ణు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప మూవీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అయితే ఈ మూవీ ఎలా ఉంది, ఎలా అనిపించింది, ఎవరెవరికి సెట్ అవుద్ది అన్న విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ కన్నప్ప స్టోరీ వైపు కొంచెం బ్రీఫ్ గా లుక్ వేస్తే, పరమ నాస్తికుడైన తిన్నడు భక్త కన్నప్పగా ఎలా మారాడు అన్నది అసలు మెయిన్ స్టోరీ. దాన్ని వీళ్ళందరూ కలిసి ఎలా చెడగొట్టి బిగ్ స్క్రీన్ లో ఎలా చూపించారు అన్న విషయాలన్నీ మనం ఈ మూవీ చూసేది తెలుసుకోవాలి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో అసలు ఆ తెగల మధ్య గొడవ, మళ్ళీ ఆ లవ్ స్టోరీ ఏయో పెట్టారు కానీ నాకైతే ఏం వర్కౌట్ అవ్వాల. వచ్చిన ప్రతి క్యారెక్టర్ ఏదేదో నాటకాల్లో చెప్పినట్టు డైలాగులు చెప్తా ఉంటారు, ఏంటో అర్థం కాదు, ఎందుకు వచ్చాయో అంత అవసరమో కూడా తెలీదు. ఇంటర్వెల్ బ్లాక్ ఏదో పెద్ద బాగుండేటట్టు ఉంటదేమో అనుకున్నాం, కాకపోతే అవి కూడా పెద్ద అంత వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. అసలు ఫస్ట్ హాఫ్ ని చూసి తట్టుకునకుండా ఇంకా బతుకుందంటే అది కేవలం ప్రభాస్ వస్తాడన్న చిన్న ఆశ. నిజం చెప్పాలంటే ప్రభాస్ వచ్చినప్పుడు సీన్ బాగుంది, కానీ అసలు ఆ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ ఏంటో నా వల్ల కాల, ఫుల్లీ ఆర్టిఫిషియల్ గా ఉంది అదంతా. తర్వాత ఇంకా సినిమా నా వల్ల కాదురా బాబు అన్న టైంలో వచ్చిందండి క్లైమాక్స్. ఆ ఒక్క సీన్ తో మొత్తం మూవీ మీద ఒపీనియన్ అంతా మారిపోయింది. అందులో విష్ణు అన్న యాక్టింగ్ మాత్రం పీక్స్ అని చెప్పాలి. సో ఫైనలీ ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే పెద్ద రాడ్ అని చెప్పాలి, కానీ సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఉన్న సీన్స్, అలాగే ఆ క్లైమాక్స్ పోర్షన్స్, అలాగే అందులో విష్ణు అన్న యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. ఇయే హైలైట్లు. ఇంతకుమించి ఈ మూవీలో పెద్ద ఏం లేదు, అంత డొల్లే. అండ్ ఈ మూవీలో లొకేషన్స్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా కొంచెం బాగుందని చెప్పాలి అంతే. కానీ విఎఫ్ఎక్స్ వర్క్ అయితే దారుణంగా ఉంది, చాలా కొన్ని చోట్ల అయితే చాలా పూర్ గా అనిపించింది. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరెన్నో మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన మూవీ డెక్స్ట్రా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ వాచింగ్ మూవీ డెక్స్ట్రా.